హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని కుటుంబం అంతా రాజేశ్వరి కోసం గుర్తు చేసుకుని కుమిలిపోతూ ఉంటారు. ఇంకా పార్వతి అయితే, రే అక్షయ్, ఏంట్రా రాజేశ్వరి ఇలా జరిగింది? అసలు ఈ రాజేశ్వరి ఇలా అందర్నీ అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతుందని అస్సలు ఊహించుకోలేకపోతున్నాను అంటూ ఇక పార్వతి అయితే తనలో తను కుమిలిపోతుంటే, అక్షయ్ అమ్మా, మనమే ఇలా ఉంటే అక్కడ పల్లవి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, ఇంతలో అవని పైకి లేచి, కన్నయ్య, పల్లవిని అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్విలా మాతో ఇక్కడ ఉండడం ఏమాత్రం కూడా బాగాలేదు. నువ్వెళ్ళి పల్లవిని జాగ్రత్తగా చూసుకో. ఇంకా చెప్పాలంటే అక్కడికంటే పల్లవి ఇక్కడుంటేనే మంచిది. అక్కడ తనుంటే పదే పదే వాళ్ళ అమ్మతో ఉన్న జ్ఞాపకాలతో మరింత కృంగిపోతుంది. వెళ్ళు కన్నయ్య, పల్లవిని ఇక్కడికి తీసుకురా అంటూ ఇంకా అవని చెప్పడంతో ఇంకా కమల్ కూడా సరే అన్నట్టుగా ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతూ, ఇదంతా నా వల్లే జరిగింది. నేనంటూ మీ జీవితంలోకి రాకపోతే మీరు సంతోషంగా ఉండేవారు. రాజేశ్వరితో కలిసి నేనొచ్చిన తర్వాతే ఇట్లాంటివన్నీ మొదలయ్యాయి అంటూ ఇక మీనాక్షి బాధపడుతుంటే, అక్కడే ఉన్న చక్రధర్, ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? ఇదంతా నీ వల్ల ఎందుకు జరుగుతుంది? రాజేశ్వరి తొందరపాటు నిర్ణయాల వల్ల, రాజేశ్వరి ఆవేశం వల్లే ఇవన్నీ తలెత్తాయి. అయినా నువ్విలా బాధపడద్దు అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక కొంతసేపటికి ఇంటికి కొంతమంది పోలీసులైతే వస్తారు. ఒక్కసారిగా పోలీసుని చూసిన అక్షయ్, ఇన్స్పెక్టర్, మీరేంటి ఇలా వచ్చారు అని అంటుంటే, సార్, ఇట్లాంటి టైంలో నేనిలా రావడం నాకు కూడా కాస్త బాధగానే ఉంది. మీరు అభిరామ్ స్నేహితుడు, అలాగే మీ గురించి నాకు మొదటి నుంచి తెలుసు. కానీ పల్లవి మేడం కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే, ఏంటి పల్లవి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరి మీద అని అడగడంతో, వాళ్ళమ్మని కావాలని పగడ్బందీగా చంపేశారని అవని మేడం మీద పల్లవి మేడం కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని, లేదు, నేను చంపలేదు. రాజేశ్వరి పిన్నిని నేనెందుకు చంపుతాను అంటూ ఇంకా అవని మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, చూడండి ఇన్స్పెక్టర్, పల్లవి వాళ్ళమ్మ చనిపోవడం వల్ల చాలా బాధలో ఉంది. ఇట్లాంటప్పుడు తను ఇటువంటి ఆలోచనలు తనకి వచ్చి ఉండొచ్చు. కానీ నిజం తెలియక మీరిలా రావడం కరెక్ట్ కాదు అంటూ అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, ఇక ఇన్స్పెక్టర్, చూడండి అక్షయ్ గారు, నాకు కూడా ఇలా రావడం కష్టంగానే ఉంది. కానీ ఆవిడిచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము అవని గారిని అరెస్ట్ చేయాల్సింది. ఏదైనా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి చూసుకోండి. దయచేసి నా డ్యూటీ నన్ను చెయ్యనివ్వండి అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే అవరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కమల్ అయితే పల్లవి కోసం వెళ్తాడు. ఇక పల్లవిని అట్లాంటి స్థితిలో చూసి కమల్ కూడా చాలా బాధపడతాడు. ఇక కమల్ అయితే పల్లవితో, పల్లవి చూడు, ఎంత ఏడ్చినా అత్తయ్య తిరిగి రాదు. నువ్విలా బాధపడుతుంటే అత్తయ్య ఆత్మ శాంతించదు. నువ్విక్కడే ఉంటే పదే పదే అత్తయ్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతావు. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి కమల్ చేతుల్ని ఇదిలించుకొని ఇక కమల్ని దూరంగా నెట్టేస్తుంది. ఇంకా కమల్ అయితే, పల్లవి ఏమైంది అని అంటుంటే, చూడు, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? మా అమ్మ చనిపోయినా ఆ హంతకుల దగ్గరికి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నావా అని అంటుంటే, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? ఇంత జరిగినా ఇంకా నీకు బుద్ధి రాలేదా అని అంటుంటే, చూడు బావా, వాళ్ళు మా అమ్మని చంపేశారు. అట్లాంటి వాళ్ళతో కలిసి నేను ఎన్నటికీ ఉండలేను. ఆ తల్లి కూతుర్ల వల్ల మా అమ్మ ప్రాణాలు పోయాయి అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక కమలైతే, పల్లవి, నువ్వు బాధలో ఉన్నావు, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. నిజమేంటో తెలియకుండా నువ్విలా అవని వదిన మీద, అలాగే వాళ్ళ అమ్మగారి మీద
ఇంత పెద్ద నింద వేయడం ఏమాత్రం కూడా బాగాలేదు. చూడు, ఇక్కడ నువ్వు ఒంటరిగా మీ అమ్మని తలుచుకుని ఇంకా కుమిలిపోతావని వదినే నన్నిక్కడికి పంపించింది, నిన్ను తీసుకురమ్మని అని చెప్పడంతో చాలిక అట్లాంటి దాని గురించి నా దగ్గర మాట్లాడద్దు. చూడు, నా గురించి నువ్వేం బాధపడక్కర్లేదు. ఇక్కడ నేను బాగానే ఉన్నాను. ఇంకొక్కసారి దాని గురించి నా దగ్గర మాట్లాడి నాకు మరింత దుఃఖాన్ని కలిగించొద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ ఇంకా పల్లవి అయితే కమల్ని వెళ్ళగొడుతుంది. ఇక కమల్ అయితే పల్లవి మాటల్ని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇంకా అక్కడే ఉన్న భానుమతి అయితే, ఏ పల్లవి, ఏం మాట్లాడుతున్నావే? వాడు నీ భర్తే. నీ భర్తతో కలిసి అక్కడికి వెళ్తే కొంతైనా మీ అమ్మ జ్ఞాపకాలు మర్చిపోతావు. ఇక్కడే ఉంటే నువ్వు మరింత కుంగిపోతావు. చూడు, నా మాట విను. ఒకప్పుడు మీ అమ్మ కూడా మీ నాన్నొస్తే ఇలాగే అవమానించి వెళ్ళగొట్టింది. ఇప్పుడేమో ప్రాణాలే కోల్పోయింది. నువ్వు కూడా మీ అమ్మలాగే పొరపాటు చెయ్యొద్దు. చూడు పల్లవి, నా మాట విను. కమల్తో అక్కడికి వెళ్ళు. అక్కడ అందరితో కలుసుంటే నువ్వు మీ అమ్మని కాస్తైనా మర్చిపోతావు అని చెప్పి ఇక పెద్దావిడైతే పల్లవికి నచ్చ చెప్తూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, చూడు అమ్మమ్మ, ఇంకొకసారి నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పద్దు. నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. మా అమ్మ చావుకి కారణమైన వాళ్ళ మీద ఒక్కొక్కరిగా కక్ష తీర్చుకుని తీరుతాను అంటూ పల్లవి అయితే ఇక పెద్దావిడితో చెప్తుంది. ఇక కమల్ అయితే, ఒసే ముసలి, అది నాతో రాకపోయినా పర్వాలేదు. దాని పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఆవేశంలో ఏం చేస్తుందో అని నాకు అర్థం కావట్లేదు. నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకో అంటూ ఇక కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భరత్ అయితే ఒక ప్లేట్లో భోజనాన్ని పెట్టి పల్లవి దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకా పల్లవి అయితే భరత్ వైపు చూడటంతో, భరత్, సిస్టర్, మీరు నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. మీరు ఇలా బాధపడుతూ ఉంటే అమ్మ ఆత్మ కూడా శాంతించదు. చూడండి, ఒక్క ముద్ద భోంచేయండి అంటూ భరత్ అయితే ప్లేట్లో భోజనాన్ని వడ్డించి ఇక పల్లవి చేతిలో పెడతాడు. ఇంకా పల్లవి, చూడు భరత్, మా అమ్మకి ఒక కొడుకుగా చితి వెలిగించావు. నీ రుణం జన్మలో తీర్చుకోలేను. నువ్వు నా తోడ పుట్టకపోయినా నా తోడ పుట్టిన వాడికంటే ఎక్కువగా నేను నమ్మాను కాబట్టి మా అమ్మ దహన సంస్కారాలని నీ చేత చేయించాను. చూడు భరత్, నాకు నువ్వు అండగా నా పక్కనే ఉంటావా? ఎన్ని కష్టాలొచ్చినా నన్ను వదిలిపెట్టావు కదా అని అంటుంటే ఇక భరత్, చూడండి సిస్టర్, నన్ను రాజేశ్వరి అమ్మ తన కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది. తను ఒక విధంగా చెప్పాలంటే నిజమేనా? కన్న తల్లి కూడా అంత ప్రేమని అందించదేమో. ఆవిడ ప్రతి నిమిషం నన్ను అన్ని విషయాల్లోనూ నా వెనకుండి నన్ను ఎంకరేజ్ చేసింది. అట్లాంటి అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను మీ పక్కనే నిలబడతాను. మీకు ఎటువంటి ప్రమాదం రానివ్వను. మీకు తోడబుట్టిన ఒక తమ్ముళ్లాగా మిమ్మల్ని కాపలా కాస్తాను అంటూ భరత్ అయితే ఇక పల్లవితో చెప్పడంతో పల్లవి భరత్ మాటలకి చాలా ఆనందపడిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటికి వెళ్ళిన కమల్ అందరూ ఏడవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే అన్నయ్య, వదినెక్కడా అని అడగడంతో ఇంకా జరిగిందంతా కూడా శ్రీకర్ కమల్కి చెప్పడంతో ఒక్కసారిగా కమల్ కోపంతో రగిలిపోతాడు. ఏంటి, అవని వదిని పల్లవి అరెస్ట్ చేపించిందా? ఇంత జరిగినా దానికింకా బుద్ధి రాలేదు. తల్లిని కోల్పోయినా వదిని మీద మాత్రం కోపాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకుంది. అసలు దాని పని చెప్తాను అంటూ ఇక కమల్ అయితే ముందడుగు వేయబోతుంటే ఇక అక్కడే ఉన్న అక్షయ్, రే కమల్, నువ్విప్పుడు ఆవేశంలో పల్లవిని ఏమడుగుతావు చెప్పు. ఇప్పుడు నువ్వేమడిగినా పల్లవి నీకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేనేలేదు. చూడు, నువ్విప్పుడు అక్కడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నిదానంగా ఏం చేయాలో మనమే ఆలోచిద్దాం అంటూ ఇక అక్షయ్ అయితే
కమల్తో చెప్పడంతో ఇక కమల్ కూడా మౌనంగా ఉండిపోతాడు. ఇంకా శ్రీకర్ అయితే, అన్నయ్య, నిజం తెలియకుండా ఎటువంటి సాక్ష్యం లేకుండా పోలీసులు వదిన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడే నేను బెయిల్ మీద వదిన్ని విడిపిస్తాను అంటూ ఇక శ్రీకర్ అయితే కొన్ని పేపర్లని తీసుకుని అక్కడి నుంచి జైలుకి బయలుదేరతాడు. శ్రీకర్తో పాటు అక్షయ్ కమల్ కూడా బయలుదేరతారు. ఇక ఇది ఇలా ఉండగా పల్లవి ముందుగానే కొన్ని ప్లాన్స్ అయితే చేసుకుంటుంది. ఇక తను అనుకున్నట్టుగానే అవనిని అరెస్ట్ చేపించింది. ఇక రాజేశ్వరి చావుకి కారణమైన మీనాక్షిని శాశ్వతంగా పైలోకాలకి పంపించాలి. ఎలా అయినా సరే ఆ మీనాక్షిని చంపి పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఇక ఇంతలో ఒక లాయర్ గారైతే ఇంకా ఇంటికైతే వస్తారు. ఒక్కసారిగా లాయర్ని చూసిన పల్లవి, లాయర్ గారు మీరేంటిక్కడ అని అంటుంటే, మేడం, మీ అమ్మగారు చనిపోయారని తెలిసింది. ఇట్లాంటి పరిస్థితిలో నేను ఈ విషయాల గురించి మీతో మాట్లాడడం నాకు కాస్త కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమేంటో మీకు చెప్పి తీరాలి అంటూ ఇక లాయర్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే, పల్లవి ఏం నిజం లాయర్ గారు అని అడుగుతుంటే, చూడండి, మీ యావదాస్తి అలాగే మీ కంపెనీలు ఇవన్నీ కూడా రాజేశ్వరి గారు భరత్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి. వీటిని ఇలాంటి పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుందని అస్సలు ఊహించలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? ఆస్తి మొత్తాన్ని మామ్ భరత్ పేరు మీద మార్చిందా? అసలు భరత్ ఏమవుతాడని ఇంత ఆస్తికి భరత్ని వారసుని చేయడానికి అని అంటుంటే, చూడండి మేడం, భరత్ తన కన్న కొడుకని. మేడం గారు, ఇదిగోండి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే భరత్ గారిని మీ అమ్మగారు ఎక్కడైతే డెలివరీ చేశారో ఆ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. వీటిని చూసిన తర్వాతే భరత్ ఆవిడ కొడుకుగా ఇక గవర్నమెంట్ ఆవిడకున్న యావదాస్తిని భరత్కి వారసుని చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ భరత్ గాడు మామ్ కన్న కొడుక? ఎన్ని రోజులు ఈ నిజాన్ని మామ్ నాకెందుకు చెప్పలేదు? అందుకేనా భరత్ని మామ్ అంతగా ఇష్టపడింది? భరత్ విషయంలో మామ్ అందుకేనా అంత ఎమోషనల్ అయింది అంటూ ఇక పల్లవి అయితే ఆలోచించడం మొదలు పెడుతుంది. మరి భరత్ మామ్ కన్న కొడుకైతే మరి నేను అంటూ ఇక పల్లవి మెదడులో రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక ఇక్కడ చూస్తే అవని చూసిన అక్షయ్ అవని అంటూ అవని దగ్గరకైతే వెళ్తాడు. ఇక అవని అయితే, ఏవండి, మీరు బాధపడకండి, నేను ఏ తప్పు చెయ్యలేదండి. పల్లవి వాళ్ళ అమ్మ చనిపోయిన ఆవేశంలో తను తొందరపాటు నిర్ణయం తీసుకుందండి. కన్నయ్య, ఈ విషయంలో నువ్వు పల్లవిని ఏమనమాకు అంటూ ఇక అవని అయితే అక్షయ్కి నచ్చ చెప్తూ కమల్కి అర్థమయ్యేలా మాట్లాడుతుంది. ఇక కమల్ అయితే, చూడు వదినా, నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని కూడా నువ్వు తనకేం కాకూడదని కోరుకుంటున్నావంటే నీలాంటి మంచి మనిషిని ఆ పల్లవి ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో అంటూ ఇక కమల్ అయితే పల్లవి విషయంలో చేసిన తప్పుని బాధపడుతూ ఉంటాడు. ఇక శ్రీకర్ అయితే, లాయర్ గారు, మా వదనకి బెయిల్ తీసుకొచ్చాను, ఇదిగోండి అని చెప్పడంతో, సారీ శ్రీకర్ గారు, ఈ బెయిల్ పేపర్స్ని మేము తీసుకోలేము. ఎందుకంటే ఇది ఒక మర్డర్ కేస్. పైగా ఈ కేసు వెనుక చాలా అనుమానాలే తలెత్తుతున్నాయి. అందుకే ఈ కేసు కోర్టుకెళ్లే వరకు ఎవరికి ఎటువంటి బెయిల్ ఇవ్వలేము అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ హత్య చేసింది మా వదినే అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మా వదిన మీద ఇంత పెద్ద నిందను వేసి మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ శ్రీకర్ అయితే ఇక ఇన్స్పెక్టర్ని అడగడంతో ఇక ఇన్స్పెక్టర్, చూడండి, ఈ తప్పు చేయలేదని మీరు అంత బలంగా చెప్తున్నారు, దానికి మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అంటూ ఇక ఇన్స్పెక్టర్ కూడా తిరిగి శ్రీకర్ని అడగడంతో ఒక్కసారిగా శ్రీకర్ కూడా మౌనంగా ఉండిపోతాడు. ఇంకా అక్కడే ఉన్న అక్షయ్, కమల్ ఇద్దరు కూడా, ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? మీకు మా ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు తెలిసి కూడా మీరిలా ఎలా మాట్లాడుతున్నారు అని అంటుంటే,
చూడండి అక్షయ్ గారు, మీ గురించి తెలుసు. మీతో నాకు కూడా మంచి స్నేహం ఉంది. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నని అక్కడ జడ్జి గారు నన్ను కూడా అడుగుతారు. ఎటువంటి సాక్ష్యం లేకుండా తనని బెయిల్ మీద ఎందుకు విడిచిపెట్టావని. చూడండి, దయచేసి ఈ బెయిల్ని నేను తీసుకోలేను అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే అక్కడి నుంచి వాళ్ళ డ్యూటీ అయిపోయిందని రేపు కోర్టులో కలుసుకోమని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంటారు. ఇక ఇది చూసినా కమల్ అయితే, అన్నయ్య ఏంటన్నయ్య, ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతున్నాడు, పైగా రేపు శనివారం, శని ఆదివారాలు కోర్టు సెలవా అంటే వదిన 3 రోజులు ఇదే జైల్లో ఉండిపోవాలా? లేదన్నయ్య, వదినలా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నేను పల్లవి దగ్గరికి వెళ్తాను, పల్లవితో మాట్లాడి కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను అంటూ ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే, అక్షయ్, కన్నయ్య, నువ్విలా పల్లవి దగ్గరికి వెళ్తాయి పల్లవికి మరింత కోపం పెరిగిపోతుంది. తను ఇంకొక నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. అందుకే నువ్విప్పుడు పల్లవి దగ్గరికి వెళ్ళొద్దు. ఇన్స్పెక్టర్ అన్నట్టు అవని ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడానికి ఒక సాక్ష్యాన్ని చూపిద్దాం, ఆ సాక్ష్యం కోసం వెతుకుదామంటూ ఇక అక్షయ్ అయితే కమల్తో చెబుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా పల్లవి అయితే తన గదిలో కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకుని, అలాగే వాళ్ళమ్మ రాజేశ్వరి యావదాస్తిని భరత్ పేరుకి రాసిన డాక్యుమెంట్స్ ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా పల్లవికి, ఏంటి ఆ ఆస్తి డాక్యుమెంట్స్ చూసి షాక్ అయ్యావా అని అడుగుతున్న గొంతు వినిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ రాజేంద్ర కనిపిస్తాడు. ఒక్కసారిగా రాజేంద్రని చూసిన పల్లవి కంగారు పడుతూ, మామయ్య గారు అని అంటుంటే, ఏంటి నన్ను చూసి అంత భయపడుతున్నావు? నేను చాలా రోజుల తర్వాత కోమా నుంచి బయటకొచ్చాను, నన్ను చూసి ఆనందపడాలి కానీ అలా భయపడుతున్నావేంటి అంటూ రాజేంద్ర అయితే ఇక పల్లవిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, అది మామయ్య గారు, మీరు కోమా నుంచి ఎప్పుడొచ్చారు అని అంటుంటే, నేను కోమా నుంచి వచ్చి 2 రోజులవుతుంది. నా చెల్లెలు చావు వెనక ఎవరో నిజాలు బయట పెట్టాలని చాలా బలవంతంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటూ ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, అంతా చెప్తాను. ఏంటి ఆ ఆస్తి డాక్యుమెంట్స్ చూస్తేంటే నోటి నుంచి మాట రావట్లేదా? చూడు, నా చెల్లెలు నేను కోమాలో ఉన్నా, ఒకరితో మాట్లాడలేకపోయినా తను చేసే ప్రతి పనిని నాతో వచ్చి చెప్పుకునేది, తన బాధని నాతోనే చెప్పుకునేది. కానీ నా చెల్లెలు చేసిన తప్పేంటంటే తను భరత్ దూరం అయ్యాడన్న బాధతో అవని మీద, అవని వాళ్ళ అమ్మ మీద పగ పెంచుకుంది. అలాగే అవని వాళ్ళ అమ్మగారు మీ నాన్నని తన నుంచి దూరం చేశాడని ఇంకా కుంగిపోయింది. ఒకవేళ నేను మాట్లాడేటట్టయితే రాజేశ్వరికి అన్ని విధాలుగా అర్థమయ్యేలా చెప్పుండేవాణ్ణి. కానీ నాకు దేవుడప్పుడు అట్లాంటి పరిస్థితి కలిగించలేదు. కానీ రాజేశ్వరి ఆవేశంలో ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో, తను ఎంత పెద్ద తప్పు చేసిందో నాకిప్పుడు గుర్తొస్తుంటే చాలా బాధగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజం. మీ అమ్మని అవని చంపలేదు, మీ అమ్మే మీనాక్షిని చంపడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే తనంతట తానుగా ఒక పెద్ద కర్ర మీద కాలు వేసి జారి వెనక్కి పడిపోయింది. అలా పడిపోవడంతోనే తన తలకి ఒక పెద్ద బండరాయి బలంగా తగిలి అక్కడికక్కడే ఆవిడ ప్రాణాలు వదిలేసింది. ఇదే నిజం అని అంటుంటే, చూడండి మావయ్య, మిమ్మల్ని నేను చంపాలనుకున్నది నిజం. అలాగే మీరు ప్రతి విషయంలోనూ నా కడ్డొస్తున్నారని నేను అటువంటి నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు మీరేదో ఒక కథని అల్లుకొచ్చి ఇది నిజమని చెప్తే నేనెలా నమ్ముతాను? ఆయన నిన్నటి వరకు కోమాలో ఉన్న వాళ్ళు ఇదంతా ఏదో మీరు దగ్గరుండి మరి చూసినట్టు ఎలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూశాను, అంత దగ్గరుండి నేనే చూశాను. ఆ రోజు చల్లగాలి కోసం పార్వతి నన్ను బయటికి తీసుకొచ్చింది. అదే టైంలో
అక్కడ మీ అమ్మ మీనాక్షితో గొడవ పడ్డం అంతా చూశాను. కానీ ఆ గొడవని ఆపలేను. నా చెల్లెలకి నచ్చ చెప్పలేను. చూస్తూ ఉండడం తప్ప నాకక్కడ ఏమీ చేయలేకపోయాను. చూడు, ఇదంతా మీ అమ్మ ఆవేశం, గర్వం వల్లే జరిగింది. నువ్వు కూడా మీ అమ్మలాగే అదే తప్పు చేయకు. చూడు, వెళ్ళి అవని మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో, లేకపోతే నేను కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ రాజేంద్ర అయితే ఇక పల్లవికి చెప్తాడు. ఒక్కసారిగా పల్లవి, ఏం మాట్లాడుతున్నారు మావయ్య, మీరెందుకు కంప్లైంట్ ఇస్తారు అని అంటుంటే, ఏమీ చెయ్యని అవని మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, మరి నన్ను చంపాలి అనుకున్నా నీ మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటూ ఇక రాజేంద్ర అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.